సో మంచి స్టన్నర్ పీస్తో స్టార్ట్ చేశాను. ఎలా ఉంది కమెంట్ చేయండి. మీరు చూస్తున్నారు కోటకొమ్మ బార్డర్స్ ఇచ్చేసారు, పిస్తా గ్రీన్. సో వాడుకునే పీసెస్ ఇవన్నీ కూడా మంచి హ్యాండ్లూమ్ పీసెస్ మనం తీసుకోవాలి. పీచ్ అయితే ఈ బ్యూటిఫుల్ బార్డర్ అయితే విత్ చెక్స్ అయితే వస్తుంది. ఎలా ఉంటుంది బార్డర్ వచ్చాను మీకు. హలో అండి, అందరికీ నమస్కారము. వెల్కమ్ బ్యాక్ టు మీ కనక్ వస్త్రంస్, మన కనక్ తెలుగు ఛానల్ అనమాట. సో ఈ ఎపిసోడ్లో మనము మంచి హ్యాండ్లూమ్ కంచిపట్టు శారీస్, గద్వాల్ శారీస్ చూపించబోతున్నాము. ఆ హ్యాండ్లూమ్ చందేరి శారీస్ కూడా కొన్ని చూపిస్తాను, అలాగే హ్యాండ్లూమ్ టస్సర్ కూడా చూపిస్తాను అనమాట. సో ఇవి మనం చూపించబోతున్నాము ఈ వారం ఈ ఎపిసోడ్లో. సో చందేరి శారీస్ లాస్ట్ టైం టిష్యూ పట్టు శారీస్ అండ్ చందేరి శారీస్ లాంచ్ చేసినప్పుడు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ గద్వాల్ అండ్ కంచి చాలా రిక్వెస్ట్లు పెట్టారు, పట్టు శారీస్ పెట్టండి అనేసి. సో పట్టు శారీస్ తీసుకొని వచ్చాను, కానీ కొంచెం వెరైటీ ఆఫ్ రేంజెస్, వెరైటీ ఆఫ్ కాంబినేషన్స్లో తెచ్చాను. లైక్ గద్వాల్లో నోజరీ గద్వాల్స్, అండ్ అట్ ద సేమ్ టైం కంచిపట్టులో కూడా కొంచెం పెట్టుబడి శారీస్ కానీ కొంచెం అన్ని హ్యాండ్లూమ్సే అండి, అన్ని హ్యాండ్లూమ్ శారీసే తీసుకొని వచ్చాను. మంచి మంచి ప్రైసెస్కి మంచి రేంజెస్ తీసుకొని వచ్చాను. మధ్యలో మనకి కొంచెం బడ్జెట్ రేంజ్ శారీస్ కూడా కొన్ని చూపిస్తాను అనమాట. సో ఇది వచ్చేసి నైసిన్కరా, మీకు కనిపించుంటే. ఇది లేకుండా అసలు రోజులు గడవట్లేదు. ఒకసారి సమ్మర్ అయిపోతే నెక్స్ట్ సారి ఏమో ఈ రైనీ సీజన్ వల్ల ఉబ్బరము. సో పక్కన పెట్టేస్తే ఇంట్లో పని మనిషి, తోటలో పని మనిషి, దొడ్లో పని మనిషి, వంటక మిషను, వడ్లక మిషను, గాలికి మిషను, అన్నింటికి మిషనే. ఇంకా వీడు ఏమిటి చేసేది? వండుకోవడం, మింగడం, ఇంతేగా. ఈ మాత్రం దానికి ఆపసోపాలు, కోపతాపాలను. మా కాలం నాటి మిషన్లు అన్నీ ఉన్నాయా? నేను చేయలేదు చాకరీ. సో మీరు చూస్తున్నారు మంచి మింట్ గ్రీన్, అంటే ఎలా చెప్పొచ్చు, మంచి పిస్తా పప్పు అనమాట. ఆ గ్రీన్ మీద కోరల్ ఆరెంజ్ అండ్ పింక్, ఎంత బాగుంది కదా. కోరల్ ఆరెంజ్ అండ్ దానికి వచ్చి పింక్ లైన్ ఇచ్చాడు, ఆ లైన్కి జ్యువెల్ షేడ్ ఉంది. ఇది వచ్చేసి కోటకొమ్మ బార్డర్స్ ఇచ్చేసాడు అనమాట. సో కుట్టు చూపిస్తాను మీకు. ఫస్ట్ హ్యాండ్లూమ్ పీసెస్ అని చెప్పాలంటే ఫస్ట్ ఇలాంటివి చూసుకోవాలి మనం. చూసారా? ఓకేనా? కోటకొమ్మ బార్డర్స్ని కుట్టేశారు, చేతితో కుట్టేశారు మంచిగా. సో ఇప్పుడు ఈ పీస్ ఓవరాల్ లుక్ అయితే చూసేద్దాం మనం. సో మంచిగా పళ్ళు కనిపించేస్తుంది. ఫస్ట్ అయితే చూడండి, పైన కింద సేమ్ బార్డర్స్ ఇచ్చేసారనమాట. ఎంత మంచి కాంబినేషన్ కదా. సో ఇది వచ్చి మంచి హ్యాండ్లూమ్ గద్వాల్ పట్టు శారీ, అండ్ దానికి వచ్చి పళ్ళు వచ్చేసి మంచి రిచ్ పళ్ళు ఇచ్చారండి. పళ్ళుతో జరీగా వదిలేకుండా దాని మీద మంచి మంచి బుటీస్ డిజైన్ అయితే వీవ్ చేయటం జరిగింది. అండ్ పళ్ళు అంచు కూడా ఎంత అందంగా ఇచ్చారు. ఇది వన్ ఆఫ్ ద రేరెస్ట్ కాంబినేషన్స్ అండి. ఈ కలర్, ఈ పిస్తా గ్రీన్ పైన ఈ చెక్స్, వన్ ఆఫ్ ద వెరీ రేర్ కాంబినేషన్స్. అండ్ ఇంత మంచి శారీకి బ్లౌజ్ చూడండి ఎంత బాగా వచ్చేసిందో. బ్యూటిఫుల్గా ఒక సిల్వర్ బుట్టి, ఒక గోల్డ్ బుట్టి వచ్చారు. ఒక్కసారి గోల్డ్ బుటీస్లో వచ్చేసి మనకి పికాక్స్ కూడా ఇచ్చారు, అండ్ సిల్వర్ బుటీస్లో కూడా పికాక్స్ అండ్ రుద్రాక్ష రెండు కలిపి ఇచ్చేసారనమాట. అండ్ బార్డర్ వచ్చేసి మనకి మళ్ళీ అంతే అదే పింక్ బార్డర్ ఇవ్వటం జరిగింది. సో అంత బ్యూటిఫుల్ పీస్ ఇది. మీరు చూస్తున్నారు గద్వాల్ హ్యాండ్లూమ్ పీస్. సో చాలా మంది నాకు కాల్స్ చేసి పట్టు శారీస్ చేయండి అన్నారు. సో అందుకని మళ్ళీ బ్యాక్ విత్ గద్వాల్ పట్టు శారీస్ అండ్ కంచిపట్టు శారీస్ అన్నీ కూడా హ్యాండ్లూమ్ పీసెస్. ఒక్కదాన్ని మించి ఒకటైతే మన దగ్గర కలెక్షన్ ఉండబోతుంది. అండ్ ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ స్టన్నర్. సో మంచి స్టన్నర్ పీస్తో స్టార్ట్ చేశాను. ఎలా ఉంది కమెంట్ చేయండి. మీరు చూస్తున్నారు కోటకొమ్మ బార్డర్స్ ఇచ్చేసారు, పిస్తా గ్రీన్. పిస్తా అంటే పిస్తా, లైట్ పిస్తా గ్రీన్ పైన చెక్స్ అనమాట. అండ్ మంచి పింక్ బార్డర్. ఈ బ్లౌజ్ వేసుకున్నా కూడా చాలా అందంగా అనిపిస్తుంది. శారీకి అయితే మాత్రం ఇందాక చూపించిన ఆరెంజ్ బ్లౌజ్ ఇచ్చేసారనమాట. ఒక్కసారి నేను లుక్ కోసం అయితే ఇలా పెట్టుకొని చూపించేస్తాను. ఫ్యామిలీ అంతా కష్టపడతారు కదా ఒక శారీ వ్యూ చేయడానికి, కొడుకు, ఇంట్లో హస్బెండ్, వైఫ్ అందరూ. సో లుక్ అయితే ఇంత బాగుంటుందండి. దిస్ ఈజ్ యువర్ గద్వాల్ హ్యాండ్లూమ్ పట్టు శారీ, స్టార్టింగ్ విత్ ఎ స్టన్నర్ పీస్ అనమాట. సో ఎలా ఉంది లుక్ కమెంట్ చేయండి. సో చాలామంది అంటారు కలెక్షన్ బాగుంటుంది అనేసి. సో నేను ఏది కొనుక్కున్నా ప్రేమతో, ఇష్టంతో కొంటానమాట. అబ్బా నా మనసు కనిపిస్తేనే ఆ పీస్ తీసుకొచ్చుకుంటాను నేను. సో నెక్స్ట్ శారీకి మూవ్ అయిపోదాం. మంచి పీచ్ కలర్ అండి. పీచ్ అంటే పీచ్, షైన్ ఉంది. అండ్ బుటీస్ చూసారా? బుటీస్ ముగ్గిచ్చారు, మంచి ముగ్గు. సో మన దగ్గర ఒక్కడు కూడా ఇలాంటి స్టైల్ శారీ లేదంటే ఇది ఒకసారి తీసేసుకోవటమే అనమాట. అండ్ ఈ మంచి పీస్కి బాటిల్ గ్రీన్ బార్డర్ అయితే ఇచ్చేసారు.
సో ఇలా ఉంటుంది కొల్లం బుటీస్ ఇచ్చేసి పైన కింద మనకి ఈ మంచి బాటిల్ గ్రీన్ పైన స్ట్రైప్స్ ఇలా ఉంటుంది, ఇలా నడుస్తుంది అనమాట. ఎంత అందంగా ఉంటుంది అసలు. కొల్లం బుటీస్తో మన దగ్గర ఒక్కటి కూడా లేదు అంటే ఈ పీస్ అయితే మిస్ చేసుకోవద్దు. మంచి పీచ్ కలర్కి బాటిల్ గ్రీన్ ఇచ్చారు అండ్ బ్లౌజ్ కూడా అంతే బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇప్పుడైతే మీరు పళ్ళు చూసేస్తున్నారు అండ్ ఒక్కసారి బ్లౌజ్ లుక్ కూడా చూసేద్దాం. బ్లౌజ్ వచ్చేసి ఇట్లా మంచి బాటిల్ గ్రీన్ అయితే ఇచ్చేసారు, దానికి మళ్ళీ ఇట్లా జరీ లైన్స్ ఉన్నాయన్నమాట. మీకోసం నేను ఒక్కసారి పైన వేసుకొని నేను చూపిస్తాను, కానీ శారీ అందాన్ని అయితే అప్రిషియేట్ చేసేసేయండి ఫాస్ట్గా. ఆ కింద ఆ జరీ లైన్స్, నేను ఒకసారి ఇది లాంచ్ చేసినప్పుడు చాలా మంది అడిగారు ఇలాంటి శారీస్ తీసుకురండి అని. కాకపోతే పట్టు ప్రైసెస్ అనేవి వేరియేట్ అవుతూ ఉంటాయండి, గోల్డ్ వేరియేట్ అయినట్టు పట్టు ప్రైసెస్ కూడా పెరుగుతూ ఉంటాయి అన్నమాట. సో మనకి ఏదైనా ఇప్పుడు నచ్చిందంటే పట్టు శారీస్ ఇన్వెస్ట్మెంట్ లాగా అన్నమాట, హ్యాండ్లూమ్ పట్టు శారీస్. సో మన ఫ్యూచర్ జనరేషన్స్ వాడుకునే పీసెస్ ఇవన్నీ కూడా మంచి హ్యాండ్లూమ్ పీసెస్ కనుక మనం తీసుకోగలిగితే. సో పీచ్కి బాటిల్ గ్రీన్ సచ్ రేర్ కాంబినేషన్ కదా, దానిపైన అంతా ఇలాంటి ముగ్గు బుటీస్ ఇచ్చేసారు అండ్ బాటిల్ గ్రీన్ బ్లౌజ్ వేసేసుకొని ఇలా వేసేసుకుంటే సింపుల్గా ఎవరైనా ఫంక్షన్స్కి పిలిచినా కూడా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అండ్ ఈజీ టు మెయింటైన్ శారీస్ ఇవన్నీ కూడా. అండ్ కింద చూపిస్తున్న ప్రైస్ రేంజ్లోనే వచ్చేస్తుంది అనమాట మీకు శారీ అయితే. సో నచ్చితే వెంటనే అప్రోచ్ అయిపోండి, శారీ లుక్ అయితే ఇంత బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇందాక పీచ్కి బాటిల్ గ్రీన్ కాంబినేషన్ చూపించాను కదా, ఇది కంచిపట్టు శారీ హ్యాండ్లూమ్ పీస్ అండి, దాని నేత చాలా అందంగా ఉంటుంది. సో మంచి గ్రీన్కి ఈ శారీకి వచ్చేసి పింక్, ఇది వచ్చేసి బ్రైట్ గ్రీన్ అండి, బ్రైట్ గ్రీన్కి పింక్ చిన్ని అది చూసారా, చిన్న జరీ వివింగ్స్ ఎంత బాగున్నాయో, ఆ చిన్న జరీ వివింగ్స్. ఇది మీరు చూస్తున్నారు కంచిపట్టు శారీ, అగైన్ దీనికి కూడా మంచిగా లైన్స్ ఇచ్చేసారు. కాకపోతే ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే కింద అంత పెద్ద లైన్స్, పైన వచ్చేసి చిన్ని లైన్స్ ఇచ్చేసారన్నమాట. సో మనం ఇలా పెట్టుకున్నప్పుడు మనకి కింద వచ్చేసి ఈ బ్యూటిఫుల్ బార్డర్ అయితే విత్ చెక్స్ అయితే వస్తుంది. ఇప్పుడు ఇవి ట్రెండింగ్ కదా చెక్స్ బార్డర్స్ రావటము. అండ్ శారీ అంతా కూడా మంచిగా చిన్న బుటీస్ అయితే వచ్చేసాయి అనమాట. ఇదంతా కూడా హ్యాండ్లూమ్ పీస్ కంచిపట్టు శారీ. మీకు బ్యాక్ సైడ్ వీవింగ్ ఒకసారి చూపించేస్తాను, హ్యాండ్లూమ్ పీసెస్ కాబట్టి ఇదిగోండి, వెనుక వీవింగ్స్ కూడా ఇంత చిన్నగా బ్యూటిఫుల్గా ఇచ్చేసారనమాట. అండ్ శారీ అంతా కూడా బ్యూటిఫుల్ బుటీస్ అయితే ఉన్నాయి. ఒక్కసారి మీకు లుక్ చూపించేస్తాను. సో బార్డర్లో లైన్స్, బార్డర్లో ఈ చెక్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు ట్రెండింగ్. సో మంచి పీస్ అండి. సో ఇంత బ్యూటిఫుల్గా ఉంటుంది, పైన కింద మనకి చెక్స్ బార్డర్ అయితే నడుస్తుంది అండ్ మనం సింగిల్ స్టెప్ వేసుకోవచ్చు హ్యాపీగా, ఈజీ టు మెయింటైన్ కంచిపట్టు శారీస్ ఇవన్నీ కూడా. అండ్ ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఈ కలర్ ఇచ్చేసారు. దీంట్లో మనకి కొంచెం డార్క్ గ్రీన్ అండ్ ఈ పింక్ కలర్ డ్యూయల్ షేడ్ నడుస్తూ ఉంటుంది అనమాట. అండ్ హ్యాండ్స్ కనుక ఇలా ఏం చేసుకుంటే ఫుల్గా మీకు నచ్చితే కొద్ది రోజులు ఇలానే వేసేసుకొని బార్డర్లో చిన్న చిలుకలు కానీ బర్డ్స్ కానీ వేయించుకున్నారంటే, కానీ ఈ ప్యారెట్ గ్రీన్కి డార్కర్ షేడ్ ఆఫ్ ప్యారెట్ గ్రీన్, అగైన్ బాటిల్ గ్రీన్ కాదు ఇది, డార్కర్ షేడ్ ఆఫ్ ప్యారెట్ గ్రీన్ కింద కనుక మంచి క్యూట్ బర్డ్స్ ఫ్లవర్స్ కొద్ది రోజులు ఇలా కట్టేసుకొని ఆ తర్వాత మనము చిన్న హ్యాండ్ పెయింటింగ్కి వెళ్ళొచ్చు. సార్ లైట్గా మీకు మ్యూజిక్ వినిపిస్తుంటే క్షమించాలి, నా కూతురు వచ్చేసింది ఇంటికి. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు గద్వాల్ పట్టు శారీ హ్యాండ్లూమ్ అండి, నోజరీ గద్వాల్ పట్టు శారీలో ఇది చూసారా ఎంత పెద్ద కోటకొమ్మ బార్డర్స్ ఇచ్చేసారు. అండ్ హ్యాండ్లూమ్ పీస్ అని చెప్పడానికి మీకు ఒక్కసారి ఫస్ట్ వెనకాల కుట్టు చూపిస్తాను, కుట్టు తర్వాత మొత్తం శారీ ఓపెన్ చేసేస్తాను. సో దిస్ ఈజ్ నోజరీ గద్వాల్స్ అండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇలాంటి బార్డర్ ఇవ్వటం వలన కింద మనకి ఆ టెంపుల్ బార్డర్ లుక్ కోటకొమ్మతో తీసుకొని వచ్చేసాడు. పైన కింద సేమ్ బార్డర్ అండ్ పళ్ళులో జరీ ఉంటుంది కానీ మనకి బార్డర్లో ఇందులో జరీ ఉంటుందండి, సంథింగ్ న్యూ. సో పళ్ళు చూస్తున్నారా, ప్లెజెంట్ కలర్ అండి, వెరీ ప్లెజెంట్ పేస్టల్ లావెండర్ షేడ్కి ఆనియన్ పీల్ పింక్ ఇచ్చేసాడు, ఆనియన్ పొట్టు కలర్ ఇచ్చాడు, ఉల్లిపాయ పొట్టు కలర్ ఇచ్చి పొట్టు కలర్ కొంగు ఇచ్చేసారు, పళ్ళు ఇచ్చేసారు. ఎంత బాగుంది కదా, ఇదైతే వెరీ యూనిక్ అండి, మీకు ఇలాంటి పీస్ కొంచెం కష్టమే. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ప్లెయిన్ పళ్ళు అండ్ బార్డర్ అయితే ఎలా అయితే నడిచిందో సేమ్ అలా ఇచ్చేసి బ్లౌజు ఏదైతే మనకి శారీ బార్డర్ వచ్చిందో అది ఇక్కడ బ్లౌజ్కి బార్డర్ లాగా ఇచ్చాడు. దిస్ ఈజ్ ఎ టోటల్ స్టన్నర్ గద్వాల్
హ్యాండ్లూమ్ పీస్ విత్ నో జరీ, జరీ ఓన్లీ ఆన్ ద పళ్ళుకు మాత్రమే జరీ ఉంది, ఇంకా శారీలో బ్లౌజ్కి అండ్ శారీకి జరీ లేదు. ఇది వెరీ డిఫరెంట్ కాంబినేషన్. ఒకటే పీస్ టైం సింగిల్ లేయర్లో చూపిస్తున్నాను నేను మీకు. సో వెరీ ఎలిగెంట్. దీని మీద పెయింటింగ్ చేయించుకోకుండా ఇలా వేసుకుంటేనే సంథింగ్ యూనిక్గా అనిపిస్తుందండి. పెయింటింగ్ అది వేయించేసుకుంటే తర్వాత ఎప్పుడైనా సరదాగా ఏం చేసుకోవచ్చులే, కానీ ఫస్ట్ అయితే ఇలా కొద్ది రోజులు అయితే డెఫినెట్గా కట్టాలి. నేను ఫస్ట్ ఇది పెయింటింగ్ ఇప్పిద్దాము అని తీసుకున్నాను. శారీ ఇంటికి తీసుకొచ్చి చూసుకుంటునే కొద్దీ నాకు అరే ఈ శారీని అసలు టచ్ చేయకూడదు, ఇలానే వదిలేస్తేనే, ఇలా కట్టుకుంటేనే. ఆనియన్ పొట్టు కలర్ అండి ఇది బార్డర్, అండ్ ఇదేమో మంచి పేస్టల్ లావెండర్. బ్లౌజ్ ఎంత బాగా ఆపోజిట్ ఇచ్చారు. ఇది ఎంత రేరెస్ట్ ఆఫ్ ద రేర్ వీవింగ్ కదా. ఇదిగోండి ఆపోజిట్. సో ఇలా ఉంటుంది శారీ. అండ్ ఇది బ్లౌజ్ బార్డర్ ఇలా ఇచ్చేసారు. ఇలా ఉంటుంది. మంచి పీస్. బాటిల్ గ్రీన్ నో బార్డర్ కంచిపట్టు శారీ. నో బార్డర్ కంచిపట్టు శారీస్ అంత ఈజీగా దొరకవు. పెద్ద షాప్స్లో చాలా ఎక్కువ హెవీ ప్రైసెస్కే మాత్రమే దొరుకుతాయి. అసలు ఉండనివ్వట్లేదండి బాబు. ఇది వీవ్ కూడా చేయట్లేదు, మనకు చాలా తక్కువగా దొరుకుతున్నాయి అనమాట. సో దిస్ ఇస్ నో బార్డర్ కంచిపట్టు శారీ. ఇప్పుడు ఈ లైన్స్ చూసారా? ఈ లైన్స్ రావటం వల్ల నేను ఒక్కసారి మీకు ఇలా పట్టుకొని చూపిస్తాను, ఎంత డిఫరెన్స్ వస్తుంది తెలుసా శారీకి. జస్ట్ ఈ లైన్స్ జరీస్ ఇచ్చారు, ఆ లైన్స్ మళ్ళీ ఏంటి జరీతోనే తీసుకొచ్చిన లైన్స్. సో హ్యాండ్లూమ్ కంచిపట్టు శారీ అండి, చాలా బాగుంటుంది. జస్ట్ ఈ లైన్స్ వల్ల అసలు నేను ఈ శారీ అయితే ఓపెన్ కూడా చెప్పలేదు, ఓకే నేను తీసేసుకుంటా అది అని చెప్పేసి తీసేసుకున్నాను. అంత బ్యూటిఫుల్ పీస్. ఆ లైన్స్ వల్ల మనం పెట్టుకున్నప్పుడు. అండ్ ఈ బాటిల్ గ్రీన్కి పళ్ళు చూడండి, అసలు అదిరిపోలే పళ్ళు. ఎంత మంచి రిచ్ రెడ్ అండి. అయినా ఆ వీవింగ్ చూస్తారా, అసలు అంత చక్కగా వీవ్ చేశారు. అండ్ గెస్ చేయండి దీనికి బ్లౌజ్ ఏమి ఇచ్చుంటారో, గెస్ చేయండి చూద్దాము. అండ్ చాలామంది అడుగుతారు కదా, కుట్టు కొంగు ఉంటే చూపి అమ్మా కుట్టు కొంగు. సో ఇది కూడా మంచి హ్యాండ్లూమ్ కంచిపట్టు శారీ విత్ కుట్టు కొంగు అండి. ఇదిగోండి కొంగుని కుడతారనమాట. సో ఇది కుట్టు కొంగు. చాలా మందికి ఇది అడుగుతారు, కుట్టు కొంగు చూపించండి మాకు అనేసి. సో ఇలా ఉండటం వల్ల కూడా మనకి ఈ ప్రైస్ దొరికిద్ది. అండ్ ఇది మనకి హ్యాండ్లూమ్ పీసెస్ కాబట్టి ఇది కూడా ఒక గుర్తు అనమాట, ఈ కుట్టు కొంగు రావటం. అయితే బ్లౌజ్ వచ్చేసి ఇలా మంచిగా పట్టు ప్లెయిన్ టొమాటో రెడ్ బ్లౌజ్ ఇచ్చారు. టాప్లో కూడా ఓపెన్ చేయలేదు, వీడియో కోసం ఇప్పుడే దీన్ని ఓపెన్ చేయటం. నాకు దీన్ని తీయాలన్న మనసు రావట్లేదు. కొనుక్కున్న వాళ్ళు మీరు తృప్తిగా చూసుకుందరు. నాకు దీన్ని ఇలా పెట్టుకోవాలన్నా అమ్మో మడతలు పోతాయేమో అనిపిస్తుంది. బట్ మీకోసం ఇదిగోండి నో జరీ హ్యాండ్లూమ్ కంచిపట్టు శారీ. ఈ లైన్స్ మీరు ఇలా పెట్టుకున్నప్పుడు కింద ఆ కుచ్చులలో ఆ లైన్స్ వస్తాయి కదండి, అది సూపర్ లుక్ యాడ్ చేస్తాయి. ఒకసారి మనం క్లోజప్లో ఈ వీవింగ్ చూస్తారా ఎంత అందంగా ఇచ్చేసారో. దిస్ లైన్స్ ఈ లైన్ వీవింగ్కి పెట్టచ్చు మనం ఈ ప్రైస్. సో ఎంత మంచి టొమాటో రెడ్ కాంబినేషన్ పళ్ళు అండ్ బ్లౌజ్. సూపర్ గుడ్ పీస్ అండి. కింద చూపిస్తున్న ప్రైస్కి అవైలబిలిటీ ఉంది. అండ్ వెరీ లైట్ వెయిట్ కంచిపట్టు శారీ. అన్ని లైట్ వెయిట్సే తీసుకొని వస్తాను మ్యాక్సిమము. ఒక శారీ నాకు అది కూడా వేరే ఫ్యాన్సీ శారీస్లో తెచ్చినప్పుడు జూట్ పళ్ళు రావటం వల్ల కొద్దిగా వెయిట్ ఎక్కువైపోయింది ఆ శారీస్. ఇప్పుడు కాకపోతే మనం మోస్ట్ ఆఫ్ ద శారీస్ ఆర్ వెరీ లైట్ వెయిట్. సో నెక్స్ట్ శారీకి మూవ్ అయిపోదాం. మీరు చూస్తున్నారు మంచి గద్వాల్ కాటన్ పట్టు శారీ అండి. కాటన్ పట్టు శారీ అనమాట. మంచి బ్రైట్ ఆరెంజ్ అండి. మంచి బ్రైట్ ఆరెంజ్కి చాక్లెట్ బ్రౌన్ అంచు ఇచ్చారనమాట. మనం ఈ గద్వాల్ కాటన్ శారీస్ చాలా లాంచ్ చేసాము లాస్ట్ టైము. సో చాక్లెట్ బ్రౌన్ అంచు పైన మీనాకారి బార్డర్ ఇచ్చాడు, కొంచెం చిన్నగా ఇచ్చేసాడు అనమాట. ఇంత బ్యూటిఫుల్గా ఉంటుంది గద్వాల్ కాటన్. ఈ కాటన్స్ ఎన్నిసార్లైనా వాష్ చేసుకోవచ్చు కదా. చిన్న చిన్న టెంపుల్ విజిట్స్కి ఇప్పుడు శ్రావణ మాసం రానే వస్తుంది అండ్ పూజల్లో కూర్చోవాల్సి వస్తుంది చాలామంది. అండ్ చూడండి మంచి పట్టు పళ్ళు, చాక్లెట్ బ్రౌన్ అంచు చాలామంది అడుగుతూ ఉంటారు. సో ఈ పీస్ నేను ఇంకోటి మళ్ళీ కనిపిస్తే తెచ్చుకున్నాను. ఇది చాలా బాగుంటుంది. అండ్ దీనికి బ్లౌజ్ కూడా వచ్చేసి ఈ చాక్లెట్ బ్రౌన్ బ్లౌజ్ ఇచ్చేసారనమాట. ఈ బ్లౌజ్ కూడా చాక్లెట్ బ్రౌనే అనమాట. ఇది చాలా మోస్ట్ వాంటెడ్ పీస్, చాలామంది అడిగారు, అందుకని నేను మళ్ళీ ఇది రీస్టాక్ చేసుకున్నాను. ఈ ఒక్క పీసే గద్వాల్ కాటన్స్లో, ఎందుకంటే ఇది చాలామంది అడిగారు. ఒక్కటే పీస్ తెచ్చాను కదా లాస్ట్ టైము, సో అయిపోతే ఈ ఒక్క పీస్ మళ్ళీ రీస్టాక్ దొరికింది, తెచ్చేసుకున్నాను. గద్వాల్ కాటన్ పట్టు శారీ
మంచి ఆరెంజ్కి చాక్లెట్ బ్రౌన్ బార్డర్ అనమాట. సో శ్రావణ మాసం రాబోతుంది, పూజలు ఉంటాయి, వాళ్ళ ఇంటికి వీళ్ళింటికి వెళ్ళాలి, ఇలా మంచిగా ఎలిగెంట్ కాటన్ శారీ వేసుకొని గుళ్ళు గోపురాలు కూడా హ్యాపీగా తిరగచ్చు. ఇదిగోండి మంచిగా అనిపిస్తుంది. పైనంతా మీకు గోల్డ్ ఇవంతా పట్టు బార్డర్ అండి. కాటన్ శారీ కొత్త కాటన్ కాదండి, ఇది పట్టు కాటన్. సో ఇంత ఎలిగెంట్గా ఉంటుంది. అండ్ గోల్డ్ జరీ పైన మంచి మీనాకరీ బుటీస్ అయితే ఇచ్చేసారన్నమాట. సచ్ ఎ బ్యూటిఫుల్ పీస్. ఒకటే ఉంది, నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసేసి అవైలబిలిటీ చెక్ చేసుకోండి. నెక్స్ట్ పీస్ మూవ్ అయిపోదాం. హాఫ్ వైట్లు, అందులోనూ హాఫ్ వైట్కి ఎల్లో బార్డర్ వచ్చిందంటే మాత్రం ఆ ఎల్లో కూడా అయింది మంచి మెహందీ ఎల్లో వస్తుందండి, మెంతి ఎల్లో. ఇదిగోండి ఇలా దాని మీద స్ట్రైప్స్. సో ఇలాంటి శారీస్ కొంచెం మన కలెక్షన్ కూడా దొరకడం కష్టమే. నేను అడిగాను ఎందుకు మీరు ఎక్కువ వ్యూ చేయరు, నాకు ఇష్టము ఈ హాఫ్ వైట్స్ కానీ వైట్స్ కానీ ఉంటే నేను తీసుకుంటాను, కొంచెం ఎక్కువ చేయొచ్చు కదా ఇవి అంటే, అది మాకు రేట్ ఎక్కువ అవుతుంది అని అంటారు. నాకు అర్థం కాదు, ఇందులో కలర్ ఉండదు, మరి రేట్ ఎక్కువ అవుతుంది అని ఎందుకు అంటారు నాకు తెలియదు మరి. సో బిస్కెట్ కలర్కి ఇది మంచి బిస్కెట్ కలర్ పైన లైన్స్ రావటమే కాదు, బుటీస్ కూడా వచ్చేసాయి. బార్డర్లో వచ్చేసి మనకి మంచిగా మెంతి ఎల్లో ఇచ్చేసి దానిపైన గోల్డ్ స్ట్రైప్స్ అయితే ఇచ్చేసారనమాట. శారీ లుక్ ఎంత బాగుంటుంది. ఇది ఎప్పుడు వేసుకున్నా, ఎన్నిసార్లు వేసుకున్నా చాలా క్లాస్గా ఉంటుంది ఈ కాంబినేషన్ అనమాట. క్రీమ్ కలర్కి మెంతి ఎల్లో బార్డర్, ఇది మీ బిరువాల్లో అయితే ఖచ్చితంగా ఉండదు. సో సంథింగ్ రియల్లీ రేర్. సో మంచి కాంబినేషన్స్, యూనిక్ కాంబినేషన్స్ అనమాట. చాలామంది కస్టమర్స్ నాకు కాల్ చేసి అప్రిషియేట్ చేస్తున్నప్పుడు, కలెక్షన్ గురించి మంచిగా మాట్లాడుతున్నప్పుడు చాలా సంతోషం వేస్తుంది. మీ నమ్మకాన్ని ఎప్పుడు అలానే కాపాడుకోవడానికి నేను ప్రయత్నం చేస్తాను. సో కనక్ వస్త్రమ్స్ షాప్ అనేది త్వరలో లాంచ్ చేసినప్పుడు నేను మీ అందరికీ ఇన్వైట్ చేస్తాను. మీరు అందరూ చిన్న షాపు అందరూ ఒకేసారి వచ్చేసారు అనుకోండి కష్టమైపోద్ది. సో అందరూ ప్రతి ఒక్కరికి పేరున నేను ఇన్వైట్ చేస్తాను. ఎదురు చూస్తున్నా నేను కూడా ఎప్పుడెప్పుడు షాప్ పెట్టేద్దామా, వేరే కంటెంట్ క్రియేట్ చేయాలని నాకు చాలా ఇష్టంగా ఉంది. మిస్ అయిపోతున్నాను నేను వేరే కంటెంట్ లైక్ టెంపుల్ వీడియోస్, ఇవన్నీ చాలా మిస్ అయిపోతున్నా. అవన్నీ చేయాలని చాలా ఇష్టంగా ఉంది. సో వాటికి టైం దొరకట్లేదు నాకు. సో ఇది బ్లౌజ్ అండి. సో ఇంత బ్యూటిఫుల్ పీస్ అండ్ శారీ కూడా చాలా యూనిక్గా అనిపిస్తుంది. ఎన్నిసార్లనే వేసేసుకోవచ్చు, చాలా క్లాస్గా అనిపిస్తుంది. ఇది వచ్చి మంచి బేబీ పింక్ అండి, మంచి బేబీ పింక్ మీద సిల్వర్ జరీ కంచిపట్టు, హ్యాండ్లూమ్ కంచిపట్టు శారీ అండి. ఈ బార్డర్లెస్, నో బార్డర్ అండి, నో బార్డర్ హ్యాండ్లూమ్ కంచిపట్టు శారీస్ కొంచెం వెరీ హై ఇన్ డిమాండ్, అంత ఈజీగా దొరకవు. ఇందాక చూపించేటప్పుడు కూడా అదే చెప్పాను. అయితే శారీ చూపిస్తుంటాను కానీ నాకు ఒక విషయం అర్థం కావట్లేదు. ఏమవుతుందంటే సేమ్ టైటిల్ ఉంది కదా అనేసి చాలామంది వీడియోస్కి వ్యూస్ తగ్గిపోతున్నాయి నాకు. అంటే ఏంటంటే ఎక్కువ మంది చూడట్లేదు, ఓ ఇది చూసేసామే ఆల్రెడీ అని అనుకుంటున్నారు. కానీ యాక్చువల్గా ఏంటంటే ఇది చూడండి, ఫస్ట్ శారీ అందాం. ఇక్కడ మంచిగా ఒక జరీ స్ట్రైప్ ఇచ్చాడు, అక్కడే పక్కనేమో బుటాస్ ఇచ్చాడు, మంచి రేషం బుటీస్ ఇచ్చాడు, చాలా అందంగా వచ్చింది. బేబీ పింక్ పైన సిల్వర్ జరీ స్ట్రైప్స్, ఇలా మంచి డిజైన్ ఇలా నడిచింది అనమాట. సో చాలామంది టైటిల్స్ చూసేసి ఇది మొన్న చూసేసాం కదా అని అనుకుంటున్నారు. అలా కన్ఫ్యూజ్ కాకూడదని నేను ప్రతి ఎపిసోడ్కి ఎపిసోడ్ నెంబర్ పెడుతున్నాను అనమాట. సో ఆ ఎపిసోడ్ నెంబర్ గుర్తుండదులే, ఇదేం సీరియల్ కాదు కదా, నాకు తెలుసు గుర్తుండదు. కానీ ఇంక అంతకు మించి చాలామంది అంటున్నారు ఫోన్ చేసి, ఇది ఎప్పుడు పెట్టారు మేము చూడలేదే, అంటే వాట్సాప్ స్టేటస్లో యాడ్ చేస్తాను కదా అప్పుడు చూసి, ఈ శారీస్ ఎప్పుడు చూపించారు మేము చూడలేదు కదా, మొన్న చూసిన దాంట్లో లేవు కదా అంటున్నారు. అంటే ఎలా చెప్పాలి, ఇంకా డిఫరెన్షియేట్. నేను ప్రతిసారి చూపించేది మీకు హ్యాండ్లూమ్ గద్వాలు, కంచి, టస్సరు, బెనారస్ అన్ని హ్యాండ్లూమ్ పీసెస్ చూపిస్తాను. టైటిల్ అదే ఉంటుంది, ఇంకేం మార్చి పెట్టాలి నాకు అర్థం కావట్లేదు. టైటిల్ హ్యాండ్లూమ్ కంచిపట్టు శారీ. సో టైటిల్స్ ఏం పెట్టాలో నాకు తెలియట్లేదు. టైటిల్ పెట్టకపోతేనేమో మీరేమనుకుంటున్నారు, ఎపిసోడ్ చూసేసాం కదా అని మీరు అనుకుంటున్నారు. కానీ ప్రతి వారం మనం కొత్త కలెక్షన్స్ అయితే లాంచ్ చేస్తూనే ఉంటాము. ఇదిగోండి మంచి బ్లౌజ్ అయితే కాంట్రాస్ట్ ఇచ్చాడు. ఇప్పుడు కాంట్రాస్ట్ ట్రెండింగ్ కదా, సో దీనికి మంచి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చేసాడు అనమాట. ప్రతి వారం మనం రిలీజ్ చేస్తాం కదా, ప్రతి వారం న్యూ ఎపిసోడ్ ఉంటుంది మన దగ్గర. సో ఒక్కసారి మీరేమనుకుంటున్నారో ఒకసారి సజెషన్ అయితే ఇచ్చేసేయండి. ఇదిగోండి బ్యూటిఫుల్ పీస్ ఇలా ఉంటుంది. కంచిపట్టు శారీ అండి, చాలా యూనిక్ కలర్ కాంబినేషన్ అనమాట. చూడగానే లాగేసుకున్నాను ఈ పీస్, చాలా బాగుంటుంది. మంచి మంచి వార్పు అండి, గట్టి వార్పు, గట్టి నేత ఏమంటారు మరి దీన్ని, చాలా బాగా ఉంది దాని నేత మాత్రము. అండ్ కాంబినేషన్ కూడా అసలు ఇదిగోండి
సో పైన కింద ఇలా మనకి గ్యాప్ బార్డర్ స్టైల్లో ఇచ్చేసారనమాట. పైన వచ్చి చిన్న గ్యాప్, కిందకి వచ్చేసరికి పెద్ద గ్యాప్ బార్డర్ ఇచ్చారు. దాని నేత అయితే అదిరిపోయింది అసలు. కంచిపట్టు శారీ ఒకప్పుడు వస్తాయి కదా, నేను స్టార్టింగ్లో ఒక వీడియో చేశానమాట, అదే వీవర్ దగ్గర తీసుకున్నాను. ఇది కూడా మంచి నేత, మెంతి గ్రీన్ అండ్ మెంతి ఎల్లో 2 రన్ అవుతాయి. ఆ 2 షేడ్స్ ఉంటాయి మనకి బార్డర్లో. దీనికి బార్డర్లో పెయింటింగ్ ఏమి వేయించుకోకుండా దీన్ని ఇలానే వదిలేసుకొని వేసుకుంటేనే చాలా బాగుంటుంది. హ్యాండ్లూమ్ వీవర్కి నేను వీడియో కాల్ చేసి మాట్లాడుతున్నప్పుడు చూశాను, ఇది మగ్గం మీద ఉంది. అది ఎలా రాబోతుంది అంటే, ఒక పీస్ ఆల్రెడీ వీవ్ చేశాను చూస్తారా అని చెప్పి ఇది చూపించారు. వెంటనే నచ్చింది, తీసేసుకున్నాను. చాలా బాగుంటుందండి దీని నేత కానీ అది కానీ. నా ఫేవరెట్ వీవర్ అనమాట. సో అండ్ శారీలో అగైన్ 2 కలర్స్ నడుస్తాయి. మీకు బ్లూ కనిపిస్తున్నట్టే కొద్దిగా మీకు గ్రీన్ షేడ్ కూడా కనపడాలి. ఆ మెంతి బార్డర్లో ఏదైతే దారం వేసాడో ఆ షేడే మీకు శారీ మీద కూడా కనిపిస్తుంది. ఆ 2 షేడ్స్ ఉంటుంది. శారీ ఇంత బాగుంటుంది. ఇది మీ దగ్గరకు వచ్చినప్పుడు దీని నేత చూద్దురు, చాలా అందంగా ఉంటుంది. సో చాలా మంది అడుగుతున్నారు, మీరు డిటిడిసి, బ్లూ డాట్ వీటిలో పంపించారు ఎందుకు, ఇండియా పోస్ట్లో పంపిస్తారు ఏంటి అని అడుగుతారండి. సో నేనేం చెప్తున్నానంటే, మీరు వేరే వాళ్ళ వీడియోస్లో కూడా మీకు తెలిసిపోతూ ఉంటుంది. వేరే ఏ పోస్టల్ సర్వీసెస్ కూడా మనకి ఇండియా పోస్ట్ అంత బాగా లేవండి. మన గవర్నమెంట్ పోస్ట్ సర్వీస్ అండ్ ఎంత బాగుంటుందంటే అంత బాగుంది. మనకి కొంచెం లేట్ అవ్వచ్చేమో కానీ నమ్మకంగా ఉండిపోవచ్చు, రీచ్ అవుతుంది కస్టమర్కి అనేసి. చాలామంది ఇప్పుడు వేరే పోస్టల్ సర్వీసెస్, లైక్ నేను నేమ్ చెయ్యను వాటిని, కానీ వేరే మీరు ఏదైనా చెప్పండి, ఆ పోస్టల్ సర్వీసెస్ అన్నిటి మీద అందరికీ కంప్లైంట్స్ అయితే ఉన్నాయి. ఆల్రెడీ శారీ షాప్స్ ఓనర్, బుటిక్ షాప్స్ ఓనర్ వాళ్ళందరూ మొత్తుకుంటున్నారు, మేము పంపించినప్పుడు మా పీసెస్ పోయినాయి అనేసి. ఇండియా పోస్ట్ సర్వీస్ మాత్రం, ఒకసారి ఒక కస్టమర్ ఫోన్ నెంబర్ రాసేటప్పుడు నేను ఒక్క నెంబర్ మిస్ చేశా. కాల్ వచ్చింది నాకు, అమ్మ నేను పోస్ట్ మాస్టర్ అమ్మా అన్నారన్నమాట ఆయన. ఇట్లా ఇండియా పోస్ట్ ఇదేం చెప్పలేదు. అమ్మ నేను పోస్ట్ మాస్టర్ అమ్మా అనగానే, చిన్నప్పుడు పోస్ట్ మాస్టర్ అంటే మనకు తెలిసింది ఒకటే ఒక పోస్టల్ సర్వీస్, ఇండియా పోస్ట్. అమ్మ నెంబర్ తప్పు రాసావు, ఇంకొక నెంబర్ ఉండాలి మిస్సింగ్ అమ్మా అన్నారు. ₹1 అడగలేదు తెలుసా. నెంబర్ ఫుల్ నెంబర్ రాసుకున్నారు, డెలివరీ ఇచ్చేశారు. నువ్వేమి భయపడకమ్మా, నేను ఇస్తాను, డెలివరీ చేస్తానన్నారు, చేశారు. ₹1 అడగలేదు ఎక్స్ట్రా. ఐఎమ్ రియలీ ఇంప్రెస్డ్ విత్ దిస్ ఇండియా పోస్ట్ సర్వీస్ అనమాట. దీనికోసం డెడికేటెడ్గా ఒక ఇన్స్టా వీడియో కూడా చేయాలి అని అనుకుంటున్నా. సో ఈ శారీ లుక్ ఎలా ఉంది, మంచి శారీ అండి. ఇది మంచి హ్యాండ్లూమ్ కంచిపట్టు శారీ. మీకు వీవింగ్ చూపిస్తాను ఒక్క నిమిషం. ఇదిగోండి వీవింగ్, ఇంటర్లాక్ వీవింగ్ ఉంటుందన్నమాట హ్యాండ్లూమ్ కంచిపట్టు శారీకి. సో కింద చూపిస్తున్న ప్రైసెస్కి అవైలబిలిటీ ఉంది, సో మిస్ చేసుకోకండి. ఇదైతే చాలా బెస్ట్ పీస్. నెక్స్ట్ శారీకి మారిపోదాం. డార్క్ కనకాంబరం కలర్ మీరు చూస్తున్నారు, గద్వాల్ హ్యాండ్లూమ్ పట్టు శారీ. దాని అంచు చూస్తారా, చూడండి ఎంత బాగుంది, ఎంత చక్కగా ఇచ్చేసారు కదా. కాంబినేషన్ చూడండి ఎంత అందంగా ఉందో శారీ. కనకాంబరం కలర్కి ఈ మంచి పేస్టల్ సైడ్ ఆఫ్ ద సీ గ్రీన్ అండ్ బ్లూ ఇచ్చేసారు. కుట్టు బార్డర్, అగైన్ కుట్టు బార్డర్ అండి. బ్యూటిఫుల్ కాంబినేషన్స్ అనమాట. ఈ మంచి కనకాంబరం కలర్కి ఈ లైట్ సీ గ్రీన్ అండ్ సీ బ్లూ ఇచ్చారు, చాలా బాగా అనిపించింది. దీనికి వచ్చేసి ఈ బ్యూటిఫుల్ పీస్కి మనకి పళ్ళు ఎలా ఇచ్చారో ఒక్క నిమిషంలో చూసేద్దాం. అదికోండి, పళ్ళు వచ్చేసి ఇలా మంచి జరీ లైన్స్ అయితే వచ్చేసాయి అనమాట. కనకాంబరం కలర్కి ఈ కాంబినేషన్ కొంచెం వెరీ యూనిక్గా తీసుకొని వచ్చేసారు. అండ్ శారీ అంతా కూడా మీకు జరీ చెక్స్ కనపడకుండా నడుస్తాయి అనమాట, పట్టు జరీ చెక్స్ శారీ అంతా కూడా ఉన్నాయి చూస్తే. అండ్ హ్యాండ్లూమ్ శారీ అని చెప్పడానికి ఒక్కసారి వెనకాల పక్క చూపించేస్తాను. అదిగోండి ఈ కుట్టు చూసారా, మీరు ఎక్కడ కొంటున్నా కూడా ఇలా చూసేసుకోండి, హ్యాండ్లూమ్ శారీయా కాదా తెలిసిపోద్ది. ఆ తర్వాత ఈ మంచి శారీకి బ్లౌజ్ ఏదైతే మనకి బార్డర్లో ఇచ్చేసారో అదే బ్లౌజ్ ఇచ్చేసారు, మంచిగా స్ట్రైప్స్ గ్రీన్ బ్లూ అనమాట. దీనికి మీరు ఇదన్నా వేసుకోవచ్చు, లేదంటే మీరు మంచిగా ఈ షేడ్ బార్డర్లో ఉన్న ఏ కలర్ వేసుకున్నా కూడా చాలా అందంగా అనిపిస్తుందండి. అండ్ ఒక్కసారి మీకు శారీ లుక్ అయితే చూపిస్తాను. ఇదైతే చాలా మంచి రేర్ డార్క్ కనకాంబరం కలర్ అండి. ఈ శారీ వచ్చేసి డార్క్ కనకాంబరం కలర్ పైన గోల్డ్ జరీతోనే మల్టిపుల్ చెక్స్ వీవింగ్ నడిచింది అనమాట. కొంచెం ఇలాంటి వీవింగ్ ఉంటే మనకి శారీ ప్రైస్ మారిపోతుంది, ఎక్కువైపోతుంది. అండ్ ఇది మంచి ప్రైస్లోనే మీకు ఇస్తున్నాము ఈసారి అయితే.
దిస్ ఈస్ సచ్ ఎ బ్యూటిఫుల్ పీస్, మంచి స్టన్నర్ పీస్ అని చెప్పాలి. చాలా మంది వెయిట్ చేస్తున్నారు మన గద్వాల్ శారీ అండ్ కంచి శారీ కలెక్షన్స్ కోసం. సో నచ్చితే వెంటనే తీసేసుకోండి. ఎపిసోడ్ నెంబర్స్ చూసుకోండి. అండ్ ఎలా డేట్ కూడా లైక్ ఎవ్రీ వీక్ ఒకటైతే వేయడానికి ట్రై చేస్తాను, చిన్న స్నిప్ అన్నా వేస్తాను అనమాట. సో కనక వస్త్రంస్లో ఎవ్రీ వీక్ లేటెస్ట్ కలెక్షన్స్ అయితే రిలీజ్ అవుతాయి, తప్పకుండా చూడండి. అండ్ ఈ శారీ లుక్ అయితే ఎంత బాగుంటుంది. మనకి న్యూ షేడ్స్ చూస్తాం కానీ ఇదైతే అల్టిమేట్ పీస్ అండి. అండ్ శారీ ఓపెన్ చేస్తున్నా కూడా అసలుకి రిచ్నెస్, ఇది కొత్తగా వచ్చిందనమాట. లాస్ట్ టైం చూపించిన దానికంటే ఇది ఇంకొక వెరైటీ పీస్ అనమాట. టిష్యూ పట్టు, హ్యాండ్లూమ్ చందేరి టిష్యూ పట్టు శారీస్ అండి. పైన ఏమో మనకి ఇలా జరీ వీవింగ్ వచ్చేసి బ్లష్ పింక్ మీనాకారి ఇచ్చారు. అండ్ జరీ పళ్ళు చూసారా ఇంత మంచిగా జరీ పళ్ళు ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసి మనకి బ్లౌజ్ ఇస్తారు, కానీ దీంట్లో ఏంటంటే చందేరి శారీస్లో అందరూ ఈ బ్లౌజ్ తీయకుండా కాంట్రాస్ట్ వేసుకుంటారు అన్నమాట, ఎందుకంటే ఇలా రన్నింగ్ ఇచ్చేస్తారన్నమాట. సో పెద్దగా చందేరి పట్టు శారీస్లో ఎవరు కూడా 90% బ్లౌజ్ తీయరనమాట, తీయకుండా ఇలా కాంట్రాస్టే ఇష్టపడతారు. సో ఒక్కసారి మీకోసం ఇలా పెట్టుకొని చూసేస్తాను. సో పైన వచ్చేసి మనకి కడ్డీ బార్డర్ లాగా ఇచ్చిన ఒక మంచి స్ట్రైప్ అయితే రన్ అయింది. బ్యూటిఫుల్ చందేరి పట్టు శారీ అండ్ సంథింగ్ న్యూ మన దగ్గర ఇంకా లేకపోతే ఈ కలెక్షన్ చందేరి టిష్యూ అనమాట. లాస్ట్ టైం సీకో చూపించాను, అన్నీ వెళ్ళిపోయినాయి, సీకో ఒక్కడి మిగలేదు, మొత్తం వెళ్ళాయి. సీకో అంటే చందేరి శారీస్ ఫస్ట్ టైం ట్రై చేసిన వాళ్ళు సీకో ట్రై చేశారనమాట. ఇవి ఇంకా సాఫ్ట్ ఉంటాయండి. మీరు సీకో ట్రై చేసి ఉంటే ఈ టిష్యూ పట్టు కూడా ఒకసారి ట్రై చేయండి, యూ విల్ లవ్ ఇట్. ఎన్నిసార్లు వేసుకోవచ్చు కంఫర్టబుల్గా ఈ చందేరి పట్టు శారీస్. సో మంచి సపోటా కలర్ కడ్డీ బార్డర్, ఆ కడ్డీ బార్డర్ కూడా సపోటా కలర్ షేడ్లోనే తీసుకొచ్చారు, రెడ్ స్ట్రైప్ రన్ అయిపోయింది. ఇంత బ్యూటిఫుల్ పీస్ చందేరి పట్టు శారీ. సో 33 minutes దాకా అయిపోయింది. సో అందుకని నెక్స్ట్ ఇంకొన్ని శారీస్ ఉన్నాయి, అవి నేను ఇంకొక ఎపిసోడ్లో వేస్తానండి. ఎపిసోడ్ నెంబర్స్ అయితే గుర్తుపెట్టుకోండి, అంతకుమించి నాకు ఇంకెలా పెట్టాలో టైటిల్స్ అర్థం కావట్లే. సో ఇది వచ్చేసి మనకి బడ్జెట్ రేంజ్ శారీ అనమాట. సో మంచి లావెండర్ షేడ్ పైన కింద చూసారా ట్రిపుల్ మునియా పైన చిలుకలు ఎంత బాగా వచ్చిందో, ఇది పెట్టుకుంటే శారీ ఇంత బాగుంటుంది. అండ్ పళ్ళు అది కూడా చాలా చక్కగా ఇచ్చేసారన్నమాట. సో అది వచ్చేసి బ్లౌజ్. సో బ్లౌజ్ అనేది నేను ఎందుకు ఇది మీకు టేబుల్ పైన చూపించలేదంటే వైట్ ఉంది బాటము, సో అది వచ్చేసి పెద్దది బ్లౌజ్ అనమాట. చాలా పెద్ద బ్లౌజ్ ఇచ్చేసారు. అండ్ మంచి కడువా వీవింగ్ అండి, లోపల కూడా ఫినిషింగ్ చాలా బాగుంటుంది. లావెండర్ అండ్ బ్లష్ పింక్ కాంబినేషన్లో ఉంది. మంచి కోటా శారీ ఇది. సో కోటా శారీ. సో నచ్చితే స్క్రీన్ షాట్ తీయండి. ఇంకొక శారీతో క్లోజ్ చేస్తాను, నా కూతురు వచ్చేస్తుంది. యాక్చువల్ ఇదే క్లోజింగ్ లైన్ అనుకున్నా, ఇంకొక శారీ చూపించి క్లోజ్ చేస్తాను. ఇవన్నీ కూడా మంచి ప్రైసెస్, వెరీ కాంపిటేటివ్ అండ్ వెరీ రీజనబుల్ ప్రైసెస్. మీరు కమెంట్స్ చూసినా నీకు చాలా మంది తీసుకున్న వాళ్ళు కామెంట్ చేస్తున్నారు, అండ్ మంచి ప్రైసెస్కే ఇస్తున్నా నేను. అన్ని హ్యాండ్లూమ్ పీసెస్. ప్లీజ్ కీప్ ఎంకరేజింగ్ కనక్ వస్త్రమ్స్, కనక్ తెలుగు. సైనింగ్ ఆఫ్ మీ కనక మహాలక్ష్మి. అందరికీ నమస్కారం.